హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనసు పలికే కథలు యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నా పేరు రజని. మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉంది. అందులో మొత్తం 5 మంది ఉన్నారు. ఆ ఇంట్లో రమ్య తన అత్త, మామ, భర్త, కూతురు కలిసి ఉన్నారు. పాపకి 3 ఏళ్ళు ఉంటాయి. చాలా ముద్దుగా ఉంటుంది. పాపని ఎప్పుడూ వాళ్ళ తాతయ్య బయటికి తీసుకెళ్తూ చాలా సంతోషంగా చూసుకునేవాడు. ఒకరోజు ఎవరూ ఇంట్లో లేరు. ఆ సమయంలో రమ్య తన కూతురికి అన్నం తినిపిస్తుంది. పాప తినను అని బాగా ఏడుస్తుంది. పాప ఏడుపు విని నేను బయటికి వచ్చి, రమ్య కూర కారంగా ఉందేమో, అందుకని పాప ఏడుస్తుంది, తినను అని మారం చేస్తుందేమో, కొంచెం నెయ్యి వేస్తాను అని చెప్పాను. వద్దు, మా ఇంట్లో ఉంది అని నెయ్యి వేసుకుని బయట తిప్పుతూ పెట్టింది. టైం ఉదయం 10:30 అయింది. రమ్య ఒక కర్రల సంచి తీసుకుని బయటికి వచ్చింది. మా వారు రాత్రి టెంకాయలు తెచ్చారు, అవి షాప్లో అమ్మమన్నారు, వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్ళింది. రమ్య వెళ్తూ పక్కనే టిఫిన్ షాప్లో 20 రూపీస్కి బోండాలు కట్టిపెట్టు, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది. 10:30కి వెళ్ళిన మనిషి 11:30కి వచ్చింది. టిఫిన్ తెచ్చుకొని తిని పడుకుంది. మేము రమ్య వాళ్ళ ఇంట్లో కింద పోర్షన్లో రెంట్కి ఉంటాము. వాళ్ళు పైన ఉంటారు. సాయంత్రం 5 అయింది. నేను బయట వాకిలి ఊడుద్దామని బయటికి వచ్చాను. అక్కడ చాలామంది జనం నిలబడి ఉన్నారు. ఏమైందా అని అడిగాను. చిన్న పాపని చంపి కర్రల సంచిలో పెట్టి అమ్మవారి గుడిలో ఓ పక్కన పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ పాప ఎవరు అని అడిగితే తాను మీ ఇంటి ఓనర్ వాళ్ళ పాప అని చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. ఉదయం రమ్య తనకి అన్నం పెడుతున్నప్పుడు చూశాను. ఇంతలోనే ఏమైందని గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ అందరూ ఇలా చర్చించుకుంటున్నారు. కన్న తల్లి బిడ్డని చంపి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అని. అక్కడ రమ్య తన బిడ్డను పట్టుకుని ఏడుస్తుంది. అందరూ అలా అంటుంటే కన్నతల్లి ఇలా చేస్తుందా, వీళ్ళకేం పని లేదు అని అనుకున్నాను. కానీ పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే రమ్యకి వేరే ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. వాళ్ళకి అడ్డుగా ఆ పాప ఉంది. అందుకని అన్నంలో ఆల్అవుట్ కలిపి పెట్టింది. ఆ మందుకి పాప కడుపులో మంట అని ఏడుస్తుంటే చిన్న టబ్బులో నీళ్లు పోసి అందులో ముంచేసింది. తర్వాత పాపని కర్రల సంచిలో పెట్టుకుని ఎక్కడ పెట్టాలా అని చాలా చోట్ల తిరిగింది. తనకి ఎక్కడ పెట్టడానికి వీలు పడక అన్ని చోట్ల తిరిగి మళ్ళీ మా వీధిలో చిన్న అమ్మవారి గుడిలో సంచి పెట్టి వస్తూ టిఫిన్ చక్కగా తిని పడుకుంది. ఆ గుడిని చూసుకుని పెద్దాయన ఎవరో అమ్మవారికి అంబలి కోసం రాగుల మూట ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు అనుకుని సంచిని తీసి చూశాడు. అంతే, ఒక్కసారిగా కేక వేశాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. ఆ పాప రమ్య వాళ్ళ పాప అని గుర్తుపట్టి వాళ్ళకి చెప్పారు. తనకి ఏమీ తెలియదు అన్నట్లు కంగారు పడుతూ వచ్చి పాపని పట్టుకొని ఏడవటం స్టార్ట్ చేసింది. కానీ చుట్టుపక్కల వాళ్ళు రమ్య ఆ కర్రల సంచిని తీసుకెళ్లడం చూసిన వాళ్ళు పోలీసులకు చెప్పారు. రమ్య పోలీసులను విచారించి రమ్యని ఇదంతా చేసింది అని నిర్ధారించారు. ఇంతలో పోలీస్ స్టేషన్కి అత్త, మామ, భర్త కలిసి వెళ్ళి తనకి మతిస్థిమితం సరిగా లేదు అని డాక్టర్ రిపోర్ట్ చూపించారు. కానీ అక్కడ ఏం జరిగింది నాకు తెలియదు. కానీ రమ్య ఒక వారంలో ఇంటికి వచ్చింది. అత్త, మామతో, భర్తతో కలిసి మామూలుగానే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు రమ్య అత్త, మామని చీకొట్టారు. వాళ్ళు ఇల్లు అమ్ముకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది నిజంగా జరిగిన కథ. ఇలాంటి తల్లిని ఎలా క్షమించి ఆ ఇంటికి తిరిగి తెచ్చుకున్నారో వాళ్ళకే తెలియాలి. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.